హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో రుణమాఫీ జరగని రైతన్నలకి ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. అర్హత ఉండి 2,00,000 రూపాయలు రుణమాఫీ జరగని రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే అర్హత ఉన్నా కూడా 2,00,000 రుణాలు మాఫీ కాలేస్తారని రైతన్నలు గ్రీవెన్సీ పెట్టుకోవడం అయితే జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే దసరాలోపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 2,00,000 రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి రేషన్ కార్డులు లేని వాళ్ళు, అలాగే ఆధార్ కార్డులో ఒక నేము, అలాగే బ్యాంక్లో ఒక నేము ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ అయితే జరగలేదు. వారంతా వెంటనే మండల అగ్రికల్చర్ ఆఫీస్లో వెళ్ళి అర్జీ అయితే నమోదైతే చేసుకోండి. గ్రీవెన్స్ నమోదు చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా దసరా పండుగలోపు 2,00,000 రుణాలు మాఫీ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. రైతు రుణమాఫీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.